ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ మేరకు మోదీ నివాసానికి చేరుకున్న చంద్రబాబును ప్రధాని సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. అమరావతి పునర్నిర్మాణం, పోలవరంకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోడీతో ఆయన చర్చించారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సహాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాక జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రత్యేక సహాయం కింద 15,000 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ మేరకు మోదీ నివాసానికి చేరుకున్న చంద్రబాబును ప్రధానమంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అయితే ఢిల్లీ పర్యటించారు. నిన్న ఢిల్లీ కలపటం అయితే మనకు తెలిసిన విషయం. ఈ రోజు కూడా రెండో రోజు కూడా ఈ రోజు కూడా మరి పలువురు కేంద్ర మంత్రుల నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయితే కలవనున్నారు. ప్రధానంగా నిన్న తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో దాదాపుగా 1 గంటకు పైగా చర్చలు అయితే జరిపినట్లయితే మనకు తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన కూడా ప్రధానమంత్రిని కోరినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏదైతే కేంద్ర బడ్జెట్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన నిధుల పైన కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞత కూడా చెప్పడం అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఆ బడ్జెట్ తో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఆ కేటాయింపులకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వెనకబడి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 7 వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. వాటన్నిటికి సంబంధించిన నిధులు త్వరగతిన విడుదల చేయాలని చెప్పేసి, ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం భరించి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పడం ద్వారా ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధానాలన్నీ త్వరగా కూడా ఖరారు చేసి నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే షూరిటీ సెక్యూరిటీగా ఉందో దాన్ని కూడా త్వరగా విడుదల చేసి రాజధాని అభివృద్ధికి తోడ్పాటు పడాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రితో కోరినట్లయితే మనకు అందుతున్న సమాచారం. అనంతరం ఏదైతే అమిత్ షాతో కూడా కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. దాదాపు 1 గంటన్నర సేపు అమిత్ షాతో భేటీలో ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఆ డెవలప్మెంట్ వాటికి సంబంధించి నిధులు కేటాయింపులు చేయాలి. ఏదైనా ప్రోత్సాహకాలు అంటే ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రానికి అనేక ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టిందో వాటన్నిటికీ ఇచ్చే విధంగా కూడా కొంచెం ఇది చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిని అయితే కోరినట్లు తెలుస్తుంది. దాని తర్వాత నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కూడా కోరినట్లు మనకు ప్రధానంగా చర్చ వస్తుంది. అదేవిధంగా ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ నిధులు కానీ వాటికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కానీ కూడా చర్చించబోతున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.